సెటిల్మెంట్ అంటే ఏందని అడిగానండి. సెటిల్మెంట్ అంటే నాకు అర్థం కాదు. ఫస్ట్ నేను షాక్లో ఉన్నప్పుడే 25 డేస్లో ఇదంతా తెలిసిన తర్వాత కూతురు చనిపోయినా బాధ లేదు, మనవడు మనవరాలు చనిపోయినా బాధ లేదు, డాక్యుమెంట్స్ మీరు అడిగారు, అది మీ ఆస్తి, నా ఆస్తి, మీ భార్య పేరు మీద ఉన్నది, మీరు భార్య కష్టపడి కొనుక్కున్న ఆస్తి. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడమ్మా అని అడిగితే ఫస్ట్ చనిపోతే వరకు ఇస్తామనడం ఒకటి, తర్వాత సెటిల్మెంట్ చేసుకోమన్నా. అంటే ఏం సెటిల్మెంట్ అని? సెటిల్మెంట్ 70 లక్షలు సెటిల్మెంట్ చేస్తే నీకు డాక్యుమెంట్ ఇస్తాం. నేను 70 లక్షలు మా బొమ్మడికి ఇవ్వాలంట. ఎందుకు? డాక్యుమెంట్ ఇచ్చినందుకు. అవి మీ ఆస్తులు కదా, మా ఆస్తులు అయినా వాళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకుపోయి పెట్టుకున్నారు కదా వాళ్ళ ఇంట్లో. పెట్టుకున్నందుకు మా ఆస్తులు నా ఆస్తులు నాకు ఇవ్వడానికే 70 లక్షలు కావాలి వాళ్ళకు. 70 లక్షలు ఇస్తేనే నీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు క్లియర్గా తెలుసు ఈ డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా లీగలేరు వాళ్ళ భర్త అవుతాడు. ఆ ఉద్దేశంతో ముందే ఆయన బెదిరించి ఆ డబ్బులు తీసుకుందామనే ఆలోచనతో వాళ్ళు 100% ఉన్నారు. 70 లక్షలు మీరు ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మీ ఆస్తి, మీరు సంపాదించుకున్న ఆస్తి, మీ భార్య పేరు మీద ఆస్తి, ఎందుకు వాళ్ళకి 70 లక్షలు అడుగుతున్నారు? అంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు చనిపోయింది ఎంత లాక్కుంటే అంత లాక్కోవాలి ఈయన దగ్గర నుంచి అనే ఉద్దేశంతో మైండ్లో ఉంది వాళ్ళకు. 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను అని చెప్పేశారు. నేను అన్నాను, నాకు అర్థం కాక షాక్లో ఉండి, ఓకే అమ్మ మీ దగ్గరనే పెట్టుకోండి, ఓకే మీతోటి వాదించేంత శక్తి నా దగ్గర లేదు ఇప్పుడు. చనిపోయి 25 రోజులు అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా. మీరు సడన్గా ఈ మాట అన్న వరకు నాకు ఎక్కడ ఇప్పుడు నమ్మిన వాళ్ళే నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తా అన్నప్పుడు నేను ఎవరిని నమ్మాలి? నమ్మి 8 సంవత్సరాలు నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను. ప్రతి మూమెంట్ నా ఇంట్లో మా భార్య, నా ప్రతి ఆస్తి నీకు తెలుసు, ప్రతి ఏడా పెడుతూ నీకు తెలుసు. అన్ని తీసుకొని వెళ్ళిపోయావు. ఈరోజు నేను అడిగితే నువ్వు 70 లక్షలు ఇస్తా అంటున్నావు అంటే నువ్వు నమ్మక ద్రోహం చేసావు కదా నాకు. నా భార్య చనిపోగా నువ్వు నమ్మకంగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తానని చెప్తున్నావు నాకు. అందుకే నేను ఏమనలేదు. ఇంకా నేనేమో కొట్లాడంత శక్తి ఆస్తి కోసం వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళ మైండ్ ఆస్తి కోసం ఉంది. నా మైండ్ అయితే నేను తెలుసుకోవాల్సింది నాకు ఆస్తి కావాలనే ఆశ గట్ట లేదండి. ఏంటంటే ఒకవేళ డబ్బు నా దగ్గర ఉన్న ఆస్తి ఉన్నా కానీ నేను ఒక అనాథాశ్రమంకి ఒక ట్రస్ట్ కడతాను కానీ ఎవరికి ఇయ్యనని ముఖం ముందు చెప్పాను ఆమెకు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ, నేను కొంత తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆస్తి కోసం విజయారెడ్డిని వీళ్ళే ప్రేరేపించి రకంగా చేసిన అనుమానం ఉందా మీకు? 100% ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు మా దగ్గర 1.5 kg గోల్డ్ ఉంది. ఆ ఇయర్లోనే 1,42,00,000 మనీ వచ్చినాయి 2025లోనే. ఎందుకంటే ఎక్కడెక్కడ వచ్చినాయి నా దగ్గర ఫుల్ డేటా ఉంది. ఓకే, ఆ డబ్బులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ బ్రదర్ తెలుసు. నేను మార్చిలో మా వైఫ్ను మా పిల్లలందరినీ మార్చిలో దుబాయ్ తీసుకెళ్దామని ప్లానింగ్ ఉన్నాం. నేను ఆల్రెడీ వీసాలు అవన్నీ రెడీ, 1 month అంటే చనిపో 1 month ముందు ఎగ్జామ్స్ పిల్లలు అయిపోగానే తీసుకుపోదామని ప్లానింగ్ ఉన్నాం. ఒకవేళ నేను ఆడికి వచ్చిన తర్వాత మా వైపును కూర్చోబెట్టుకొని అడుగుతాను కదా, ఈ 1,42,00,000 ఎక్కడ ఉన్నాయి తల్లి, ఈ గోల్డ్ అంతా ఎడబెట్టి వచ్చావు అడుగుతా కదా. అడిగినప్పుడు ఆమె 1,42,00,000 ఎక్కడన్నా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు అప్పటి వరకు వాడేశారు డబ్బులన్నీ. అయిపోయినాయా? వాడేశారు. వారేసారా లోపల ఇంట్లో ఉన్నాయా తెలియదు. డబ్బులు వాడుకునే దగ్గర కానీ లేకుంటే వాళ్ళ దగ్గర ఆస్తి పత్రాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా విజయారెడ్డి చిరంజీవి సహాయంతో, అంటే ఒక దగ్గర ఆస్తి కొనుక్కోవాలి, వాళ్ళ ఆయన సహాయం తీసుకునేదా? ఇండివిజువల్ తన డిసిషన్ అయినా ఆయన ఫోర్స్ ఏమైనా చేసేవాడా? లేదు. ఇలా బామ్మారి ఏం పని చేస్తుండేవాడు? మా బొమ్మారిది రియల్ ఎస్టేట్ అని చెప్తాడు, రియల్ ఎస్టేట్ చేయడు, ఇంట్లో పడుకుంటాడు. ఇంకోటి రియల్ ఎస్టేట్ ఆయన ఏది చేసినా కానీ మా డబ్బులతోటే చేసేది. మా డబ్బులతో ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 40 lakhs ఓ ప్లాట్ ఉందనుకోండి, ఓ 35 lakhs అది వర్త్ ఉంటుంది. వైఫ్ దగ్గరకు వచ్చి 40 lakhs అని చెప్తాడు మీ ఆవిడ దగ్గరికి. మా దగ్గర మా ఆవిడ ఇవన్నీ చూసుకునే టైం లేదండి ఆమెకు. ఓకే, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ₹1 వస్తుంది అంటే పెడతాడు. ఒక అలా అన్న తీసుకెళ్తాడు, జస్ట్ అట్లా చూపెడతాడు, ఇది 40 lakhs రా అంటాడు. ఓకే అన్న తీసేసుకో అంటాడు. తీసేసుకొని ఈమె రిజిస్ట్రేషన్ టైంలోనే ఈమె పోయి సిగ్నేచర్ పెడుతుంది. మళ్ళీ అమ్మేటప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో పోతుంది. కొంటప్పుడు 35 lakhs పెట్టిన ప్లాటు 40 lakhs తీసేసుకుంటాడు. అవును, 5 లక్షలు అక్కడ లాగేస్తాడు. తర్వాత మళ్ళీ అమ్మేటప్పుడు ఎంత లాగుతాడు అనేది తెలియదు. ఈమెకు ఒక ₹1,00,000 ఎక్స్ట్రా చూపెడతాడు, లాగేస్తాడు. ఆ సిగ్నేచర్ పెట్టేస్తాడు, అమ్మేస్తాడు.
ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేసేది అంతా మా డబ్బులతోటే. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది చెప్పనా సార్, చనిపోయినాక 3 రోజులకే మా కూతురు మీద ఆస్తులన్నీ ఉన్నాయి అంటే నేను ఒకటి సూటికి క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళనే. ఇప్పుడు నువ్వు చనిపోయిన బాధలు ఉన్నావా, ఆస్తులు నాకు కావాలన్నావా? ఇప్పుడు చనిపోయిన బాధలు అందరికి ఉంటుంది. నువ్వు ఆ రోజే మా కూతురు మీద అన్ని ఆస్తులు ఉన్నాయి, మా కూతురు మీదనే మేము ఇది లక్కని చేశాము, నా కూతురు మీదనే అని మా బొమ్మరు చెప్తాడు, మా అత్తయ్య చెప్తుంది. 3 రోజుల తర్వాత 3 రోజులు మూడొద్దులు మాకు 3 రోజులు ఉంటాయి. 3 రోజుల రోజే మీడియా ముందు చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇలా మైండ్లో ఏం తిరుగుతున్నారు? వాళ్ళే గిఫ్ట్ ఇచ్చామని కూడా చెప్పారు. ఇక్కడ ఏది గిఫ్ట్ ఇవ్వలేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉన్నప్పుడు ఏముంటుంది, మా వైఫ్ పేరు మీదనే చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసే టైం లేదు నాకు. కాబట్టి ఏదున్నా కొన్ని అమ్మా నేను మీరు చేసుకో అని చెప్తాను. నా వైఫ్ మీదనే చేసుకో. ఎవరైనా కానీ తను సంపాదించింది తన భార్య మీద చేయడానికే కొందరు ఇంకా ముందు ఆడతారు. అతను మా బొమ్మడు చెప్పేది, మా అత్తయ్య చెప్పేది కూతురు మీద చేశారు. కూతురు మీద ఎలా చేస్తారండి? అనేది నాగోల్ నుంచి వరలక్ష్మి గారు అంట, రెగ్యులర్ గా తను ఫాలో అవుతున్నారు. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి వరలక్ష్మి గారు